హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు టైం నైట్ 8 అవుతుంది. 8 అవుతున్నా సరే వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే నాకు ఒక హ్యాపీనెస్, దాంతోపాటు ఈ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఒక చిన్న షేరింగ్ అన్నమాట, లైక్ షేరింగ్ లాంటిది ఇదైతే. సో అందరూ కూడా ఈ వీడియోని ఇంట్రెస్టింగ్గా చూస్తారని అనుకుంటున్నాను. బికాజ్ ఇందులో మీకు యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. దాంతోపాటు నాకు వచ్చిన హ్యాపీనెస్ ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ మీరైతే థంబ్నెయిల్ చూసి అర్థమైపోయినట్లుంటుంది నాకు శాలరీ ఇంక్రీజ్ అయిందని. సో ఎప్పుడు జాయిన్ అయ్యాను, ఎప్పటికి నాకు శాలరీ పెరిగింది, అలాగే ఎంత పెరిగింది, స్టార్టింగ్ 6 monthsలో ఎంత పెరిగింది, అలాగే ఇప్పుడు ఎంత పెరిగింది, బేసిక్ పేలో ఎంత వేరియేషన్ వచ్చింది, అలాగే డిఏలో ఎంత వేరియేషన్ వచ్చింది అని అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. నేను చెప్పడంతో పాటు పక్కన నేనైతే డిస్ప్లే చేస్తాను ఆ పే స్లిప్స్, అవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ శాలరీ డీటెయిల్స్ ఓన్లీ ఏబిపిఎందే అనమాట. బికాస్ నా డిసిగ్నేషన్ ఏబిపిఎం కాబట్టి నేను ఏబిపిఎం పే స్లిప్, ఏబిపిఎం శాలరీ గురించి అయితే చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ చూసి భయపడకండి, బికాజ్ ఇది బ్యాచిలర్ రూమ్ కాబట్టి అలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న మా స్టాఫ్లో నా రూమే కొంచెం నీట్గా ఉంటుందని కొంతమంది ఫీడ్బ్యాక్ అన్నమాట. సో మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో నేను ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, రేపు నైట్ 7 o'clockకి మన ఛానల్లో లైవ్ ఉంటుంది అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే ఎక్కడ అప్లై చేయాలి అనే డౌట్స్తో చాలా మంది ఉన్నారు. సో మీ అందరి డౌట్స్కి రేపు లైవ్లో నేను క్లారిటీ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. అయితే ఇప్పుడైతే లేట్ చేయకుండా నా శాలరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే కొన్ని పేపర్ మీద రాసుకున్నాను. బికాస్ స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు అయితే ఎలాంటి పే స్లిప్స్ కూడా మనకి డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేయలేదు. నేను జాయిన్ అయిన ఒక 6 monthsకి మనకి IT 2.0 అని కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. అప్పటి నుంచే మనకైతే పే స్లిప్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ప్రీవియస్గా లేవు. సో నేను ఓల్డ్గా ఉన్నటువంటి శాలరీస్ అవన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాను. అవైతే చూసి మీకు ఫస్ట్ స్టార్టింగ్లో నా పేమెంట్ ఎలా ఉండేదని మీతో షేర్ చేసుకుంటాను. స్టార్టింగ్ అయితే జాయిన్ అయినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా వచ్చిన శాలరీ 15,600. అంటే ఫస్ట్ మంత్ శాలరీ నాకు వచ్చింది 15,600 యాజ్ ఏబిపిఎంగా జాయిన్ అయిన ఫస్ట్ మంత్స్. ఆ 15,600లో 10,000 అయితే నాకు బేసిక్ పేగా ఉండడం జరిగింది. అంటే టీఆర్సీఏ అనే ఒక ఫార్ములాతో జీడిఎస్ వాళ్ళకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అందులో స్టార్టింగ్ ఏబిపిఎంగా నా శాలరీ అయితే ఆ టీఆర్సీఏ 10,000 ఉండడం జరిగింది. దాంతోపాటుగా నేను అప్పుడు డిఏ ఎంత ఉంది అవేవి చూడలేదు. బట్ నాకైతే ఆ 10,000 ప్లస్ ఎక్స్ట్రా అలవెన్స్లు అలాగే డిఏ కలిపి 15,600 నేను జాయిన్ అయినటువంటి 2024 డిసెంబర్లో అయితే నాకు ఆ శాలరీ రావడం జరిగింది. సేమ్ అదే శాలరీ నాకైతే జూన్ వరకు, అంటే 2025 జూన్ జూలై వరకు అదే శాలరీ నాకు కంటిన్యూ అయింది. ఆగస్టులో అయితే నాకు డిఏ పెరిగి ఆ 15,600 కాస్త నాకైతే 16,000 అయింది. అంటే 16,000 కాదు, 16,005 రూపాయలు సంథింగ్ అయింది. అంటే డిఏ 5,800 ప్లస్ ఆ శాలరీ ఏమో టీఆర్సీఏ శాలరీ 10,000, అలవెన్స్లు అన్నీ కలిపి 205 రూపాయలు. ఇవన్నీ కలిపి నాకైతే 16,005 రూపాయలు అయితే నాకు ఆగస్ట్ 2025లో అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అదే శాలరీ 16,005 రూపాయలు అయితే వస్తూ ఉండేది. అంటే నేను జాయిన్ అయిన 6 monthsకి నా డిఏ అయితే 3% ఇంక్రీజ్ అయింది. ఒకప్పుడు 55 ఉండేది, ఆ ఆగస్టు 2025కి అయితే మనకి 58% డిఏ అనేది పెరగడం జరిగింది. దానివల్ల నాకు ఒక 400 ఎక్స్ట్రా కలవడం జరిగింది. ఆ 15,600 16,000 అయింది. స్టిల్ ఇప్పుడు జనవరి 2026 వరకు అయితే నాకు ఆ 15,600 కాకుండా, అది స్టార్టింగ్లో 15,600, స్టిల్ జనవరి 2026 వరకు నాకైతే ఆ 16,000 కంటిన్యూ అవ్వడం జరిగింది. తర్వాత నేను ఈరోజు అంటే జనవరి 30న పే స్లిప్ చెక్ చేసుకున్నా. అందులో అయితే నా బేసిక్ పే కూడా పెరిగింది, అంటే టీఆర్సీఏ కూడా పెరిగింది, డిఏ కూడా ప్రీవియస్గా 5,800తో పాటు ఇంకొంచెం పెరిగింది. అవి ఎంతెంత పెరిగాయని కూడా నేను పక్కన పే స్లిప్ అనేది డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అంటే జాయిన్ అయిన 1 yearకి ఏబిపిఎం శాలరీ ఇంత ఉంటుందని. స్టార్టింగ్లో 15,600 వచ్చింది. ఆఫ్టర్ 1 year ఇప్పుడు మీరు పక్కన చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఆఫ్టర్ 1 year అయితే నాకు ఆ 15,600 ఇప్పుడు 16,500 అయింది. అంటే ఒక
20 రూపీస్ తక్కువగానే ఉంది 16,500కి. సో స్టార్టింగ్ శాలరీ 15,600, ఆఫ్టర్ 6 మంత్స్ 16,000. సో ఇప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ 16,500, 20 రూపీస్ తక్కువ. ఈ ఎక్స్ట్రా ఎక్కడ పెరిగిందంటే నాకు బేసిక్ పే అయితే ఒక 300 పెరిగింది, అంటే 10,000 కాస్త 10,300 అయింది. 10,000 కాస్త 10,300 అయింది బేసిక్ పే. అలాగే డిఏ 5,800 కాస్త 5,974 అయింది. అంటే 5,800 కాస్త 5,974 రూపాయలు ఇప్పుడైంది. అంటే 174 రూపాయలు డిఏ పెరిగింది. అలాగే బేసిక్ పేలో 300 పెరిగింది. టోటల్ గా 474 రూపాయలు అయితే ఈ 6 మంత్స్ లో పెరిగింది. ప్రీవియస్ గా నాకు పెరిగిన 400 ప్లస్ ఇప్పుడు 474 రూపాయలు కలిపి టోటల్ గా 1 ఇయర్ లో 880 రూపాయలు నాకు పెరిగింది యాజ్ ఏబిపిఎం గా. బీపీఎం కి అయితే 1000 రూపాయలు పెరిగిద్ది. అంటే డిఏలు ప్లస్ బేసిక్ పే ఒక 500 కలుపుకున్నా సరే 1000 నుంచి 1200 వరకు బీపీఎం కి అయితే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇంక్రిమెంట్ అంటే మనకు బేసిక్ పే పెరిగిద్ది, డిఏ ప్రతి ఒక్కరికి పెరుగుతూనే ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. సో నాకు ఈ జాయిన్ అయిన 1 ఇయర్ కి అయితే స్టార్టింగ్ 15,600 కాస్త ఇప్పుడు 16,500 దాకా వచ్చింది. అంటే నాకు కూడా నియర్లీ 800 నుంచి 900 వరకు ఈ 1 ఇయర్ లో పెరగడం జరిగింది. మీరైతే అనుకోవచ్చు ఓన్లీ 900 వరకే పెరిగింది కదా, దానికి ఇంత హ్యాపీనెస్ అని. కానీ మనకి గవర్నమెంట్ జాబ్స్లలో, మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో ఒక డిఏ తప్ప ఇంకేవి పెరగవు. ఆ పెరిగినా సరే అవి ఇంక్లూడ్ అయ్యి మనకి క్రెడిట్ అయ్యేసరికి చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. ఈ డిఏ అందరికి ఒకేసారి పెరిగినా సరే ఇంక్రిమెంట్లు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి వస్తుంది. మాతో పాటు జాయిన్ అయినటువంటి హర్యానా అమ్మాయికి అయితే ఇప్పటి వరకు కూడా బేసిక్ పేలో ఎలాంటి చేంజ్ లేదు. కానీ నాదైతే ఎలాంటి పెండింగ్ లేకుండా ఆ పెరిగిన 300 బేసిక్ పే అయినా సరే పెరిగిపోయింది. సో నాకైతే అది చాలా హ్యాపీగా ఉంది. బికాస్ జాయిన్ అయ్యి 3-4 ఇయర్స్ అయినా సరే కొంతమందికి ఓన్లీ డిఎస్సి పెరుగుతాయి, కానీ ఇలాగ బేసిక్ పే మనకైతే ఇంక్రిమెంట్ ఆ 300 కానీ 400 కానీ ఎంత అయినా సరే పెరగట్లేదు. సో నాకు పెరిగింది. ఐఎమ్ సో హ్యాపీ టుడే. సో మీరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది. బీపీఎం కి కూడా సేమ్ ఇలాగే మనకి ఎవ్రీ 6 మంత్స్ కి 2-3% డిఏ, అలాగే మనకి ఇయర్ కి ఒకసారి 300 to 500 వరకు ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. అంటే ఇవన్నీ కలుపుకొని ఒక ఏబిపిఎం కి పర్ ఇయర్ కి 1000 వరకు అయితే మనకి శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అలా 1 ఇయర్ కి మనం 900 నుంచి 1000 వరకు కలుపుకుంటూ వెళ్ళడమే. బీపీఎం కి అయితే ఒక 300 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి నాకు ఇయర్ మొత్తంలో నాకైతే డిఏ అలాగే ఇంక్రిమెంట్ కలుపుకొని ఒక 1000 పెరిగింది అనుకోండి, బీపీఎం కి అయితే ఒక 1300 పెరుగుతుంది. అంతే డిఫరెన్స్, అంతకు మించి ఎక్కువగా ఉండదు. సో దీన్ని మీరు బేస్ చేసుకున్నా సరే మీకు బీపీఎం కి ఎలా పెరిగిద్ది, ఎంత శాలరీ బీపీఎం కి 1 ఇయర్ కి పెరుగుతుంది అనేది అయితే మీకైతే అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా శాలరీ రిలేటెడ్ కానీ అలాగే ఇంకెలాంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ని ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అందులో ప్రతి ఒక్క టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో రేపు నైట్ 7 o'clock అయితే మీరందరూ లైవ్కి వస్తారని అనుకుంటున్నాను. మీలో ఎక్కువ మంది లైవ్కి రాకపోతే నేను లైవ్స్ అయితే కంటిన్యూ చేయను. బికాస్ 10-20 మెంబర్స్ కోసం లైవ్స్ పెట్టి వేస్ట్. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కాల్స్ చేసో లేదంటే మెసేజెస్ రూపంలోనో వాళ్ళకైతే నేను వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మన ఈ శాలరీ కూడా మనం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఈ 16,500లో నుంచి అయితే నాకు 2,050 రూపీస్ ఏమో మనకి జీడిఎస్ పెన్షన్ కి, అలాగే 1,950 రూపాయలు అయితే నాకు పిఎల్ఐకి కట్ అయిపోతుంది. అంటే అవి మన సేవింగ్స్ కిందకే వస్తాయి. ఫ్యూచర్ లో మనం అవి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నా శాలరీ అయితే ఉంది. మీరు కనుక ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో ఉన్నట్లయితే మీ ప్రెజెంట్ శాలరీ ఎంత, మీకు డిఏ పెరిగిందా లేదా, ఇంక్రిమెంట్ పెరిగిందా లేదా అని అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియోని ఇంతటితో